ఒక లైఫ్ ట్రూత్. అదృష్టము వర్షము నీళ్ళ వంటిది, శ్రమ బావి నీళ్ళ వంటిది. మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అంటారు కష్టే పలి అని. కష్టపడి వెనకట బావులు ఉండేవి, ఏవి మంచి నీళ్ళ బావి అని, నీళ్లు చేదేవాళ్ళు, బొక్కనితోటి నీళ్లు చేదేవాళ్ళు. ఇంకా ఏంటంటే వ్యవసాయానికి కూడా నీళ్లు మూట కొట్టడం అని అనేవారు. ఎందుకంటే 2 పశువులను కట్టడం, పెద్ద డ్రమ్ము లాంటిది కట్టి ఆ బావిలోకి వదిలి దాన్ని తెస్తూ ముందుకు నీళ్ళని తీసి కాలువలో పోసేవారు. కానీ కష్టపడి బావి తవ్వేటోడు. అప్పుడు ఇంత టెక్నికల్ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఈనపై ఉంటాయి చిన్నవి, వాటి నక్కులని పెట్టి రాతిని కూడా తోలిసి బావిని తోడి వచ్చినటువంటి నీళ్ళతోటే వాళ్ళు మంచినీళ్ళు తాగేవారు, పంటలు పండించేవారు, ఆహారాన్ని కూడా. అంటే అప్పుడు ఎంత కష్టపడ్డారో చూడండి మన పూర్వీకులు కదా. కానీ అందునుంచే ఏం చేశారు, అప్పుడే వాళ్ళు టెక్నాలజీని కనుగొన్నారు కాబట్టి ఆ టెక్నాలజీని వీళ్ళు ఏం చేశారంటే తర్వాత వాళ్ళు ఆర్థిక పరిస్థితుల మూలంగా మనకు ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సంబంధించినటువంటి మిషనరీ తయారీకి మాత్రం వాళ్ళే పునాది వేశారని మనము తెలుసుకోవాలి. తప్పకుండా వాళ్ళనే, మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని అభినందించాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అదృష్టము వస్తుంటుంది పోతుంటుంది. కాబట్టి మన శ్రమను మనము నమ్ముకోవాలి. ఉన్న శ్రమతో వచ్చినటువంటి దాన్నే మనము సంతోషంగా తింటూ ఆనందంగా జీవితం గడపాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.